దత్తాత్రేయుడు ఒకే బొమ్మలో ముగ్గురు దేవుళ్ళు ఎలా సాధ్యము? ఒకే శరీరంలో 3 తలలు, ఒకే బొమ్మలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. ఇది కలలో కాదు, దత్తాత్రేయ స్వామి రూపము. ఒకే దేవుడిగా ముగ్గురు దేవతలు ఎలా అవుతారు? దత్తాత్రేయుడు కథ వెనుక దాగి ఉన్న మరమత్తు రహస్యాన్ని తెలుసుకుందాం. ఈ కథ త్రేతాయుగానికి చెందింది. అనసూయాదేవి మరియు అత్రి మహర్షి అనే అద్దం పురాతన ఋషులకి ఒక మహా పవిత్రత కలిగిన వ్రతం ఉంది. ఆవిడ స్వామిని విశ్వాసంతో పూజించేది. ఆమె ప్రతివత ధర్మము దివ్యలోకాలకే సవాలు చేసింది. ఒకసారి త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆమె వ్రతశక్తిని పరీక్షించేందుకు ఆమె వద్దకు వచ్చారు. త్రిమూర్తులు ఆమె ముందు ఒక అబద్ధం ఆడారు. మా ముగ్గురిని అలాంటి పవిత్రతతో పూజించగలవా? అనసూయాదేవి స్వయంగా ముగ్గురిని చిన్నారుల్లా మారేలా తన తపస్సు శక్తిని ఉపయోగించింది. ఆ త్రిమూర్తులు చిన్నపిల్లలుగా మారిపోయారు. ఆ తర్వాత ఆమె వారిని ప్రేమగా పాలిచ్చి తల్లి ప్రేమను చూపించింది. ఇది చూసి త్రిమూర్తులు ఆమె భక్తికి పవిత్ర ముగ్ధులయ్యారు. ఆమెను ఆశీర్వదించి ముగ్గురు కలిసి ఒక రూపంగా దత్తాత్రేయుడిగా అవతరించారు. దత్తాత్రేయ స్వామి అంటే భక్తికి మహత్తు గుర్తు. అతనిలో బ్రహ్మ విజ్ఞానము, విష్ణుకర్ణ, శివుడి త్యాగశక్తి ఉన్నాయని చెప్తారు. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మై ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.